So today's our class is Core Java 6th class. See, today we are going to see the for loop. If you want to repeat a task for a particular number of times, if you want to repeat a task for ఏ పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ లేదా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, మీరు చూస్తే సిస్ అవుట్ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రమేష్ అని ఇచ్చాను. బట్ ఈ రమేష్ నేను ఎన్నిసార్లు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము? ఐ వాంట్ టు ప్రింట్ ద రమేష్ ఫర్ 5 టైమ్స్, ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ మనం ఏం వాడుతున్నాం చూడమ్మా, ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాను. సో నేను ఫర్ లూప్ సింటాక్స్ మీకు చెప్తాను, జస్ట్ రఫ్గా ఒకసారి చూడండి. సో ఫర్ లూప్లో ఇక్కడ నేను 5 అని మెన్షన్ చేస్తే మనకి లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో, ద లూప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిపీటింగ్ ఫర్ 5 టైమ్స్. ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఇక్కడ మీరు అవుట్పుట్ చూడొచ్చు, రమేష్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇట్ ఫర్ 10 టైమ్స్, ఈ రమేష్ మీరు 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, దెన్ ఫర్ లూప్లో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ 10. సో ఇక్కడ 10 అని చెప్పి రన్ చేయండి. నౌ ద లూప్ ఈజ్ రిపీటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 10 టైమ్స్. మీకు ఆ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. రమేష్ అనేది మీకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఇట్ ఫర్ 100 టైమ్స్, ఎస్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ 100 టైమ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఇట్ ఫర్ 1000 టైమ్స్, చూడండి ప్రజెంట్ అయితే మనకి ఇది 100 టైమ్స్ రమేష్ అనేది ప్రింట్ అయింది. మీరు 1000 టైమ్స్ కావస్తే 1000 టైమ్స్, యువర్ విష్. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, సో దెన్ బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ లూప్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది మనకు కాన్సెప్ట్ అనేది. బట్ ఈ ఫర్ లూప్లో సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా ఉండాలని నేను 5 టైమ్స్ రిపిటేషన్ పెట్టాను. సో ఒకసారి చూద్దాం ఇది ఎలా ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇనీషియల్లీ I = 1 అని ఇచ్చాను కదమ్మా, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇనీషియలైజేషన్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇనీషియలైజేషన్. యూ కెన్ ఇనీషియలైజ్ విత్ ఎనీ వేరియబుల్. మీరు I అనే వేరియబుల్తోనే ఇనీషియలైజ్ చేయాలని ఏం లేదమ్మా, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ X అని తీసుకోండి, లేదా Y అని తీసుకోండి, లేదా Z అని తీసుకోండి. మీరు ఏ వేరియబుల్ తీసుకున్నా మీ ఇష్టమే. ఇక్కడ X తీసుకున్నారనుకోండి, మొత్తం ఈ ఫర్ లూప్లో అన్ని ఇక్కడ కూడా X తీసుకోవాలి, ఇక్కడ కూడా X తీసుకోవాలి. ఒకే వేరియబుల్ మీరు ఎంటైర్ లూప్ అంతా కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. X అయితే X, Y అయితే Y, Z అయితే Z, వాట్ ఎవర్ దట్ మే బి. ఎగ్జాంపుల్గా నేను I అనే ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశానమ్మా, I = 1. దీన్ని ఇనిషియలైజేషన్ అంటున్నాం. సో దీన్ని కండిషన్ చెకింగ్ అంటున్నారమ్మా. సెకండ్ వన్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కండిషన్ చెక్. ఈ కండిషన్ అనేది పాస్ అయితే, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే లేదా పాస్ అయితే, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అప్పుడు మనకు అది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ లూప్, ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ గో విత్ ఏ ఇంక్రిమెంటేషన్. సో లాస్ట్లో మనం I++ అని ఇస్తున్నాం కదమ్మా, దీన్ని ఏమంటాం? ఇంక్రిమెంటేషన్ అంటాం. ప్రజెంట్ ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాము. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా I వాల్యూ 1 అనేది ఉంది. 1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ పాసే కదమ్మా, 1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఎస్ 1 అనేది 5 కన్నా చిన్నది. కండిషన్ పాస్ అవుతుంది. లూప్ లోపలికి వెళ్ళి రమేష్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. రమేష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 1 టైం. సో ఆఫ్టర్ దట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుందమ్మా, I వాల్యూ అనేది ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. Iలో ప్రీవియస్గా 1 ఉండేది కదమ్మా, ఇప్పుడు I వాల్యూ ఇంక్రిమెంటేషన్ అంటే ఎంత అవుతుందమ్మా, I వాల్యూ 2 అవుతుంది. సో I వాల్యూ 2 అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ చెక్ దట్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 2 అనేది 5 కన్నా చిన్నదా? ఎస్ కరెక్టే కదమ్మా, 2 అనేది 5 కన్నా చిన్నదే కదా. అగైన్ ఇట్ విల్ కంటిన్యూ విత్ ద లూప్. మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. రమేష్ అనేది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. సో రమేష్ సెకండ్ టైం ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. I వాల్యూ 3కి రీచ్ అవుతుంది. ఎస్ ద 3 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 3 అనేది 5 కన్నా చిన్నదే కదమ్మా. సో మళ్ళీ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనకి ఎన్నిసార్లు మా I వాల్యూ 5కి రీచ్ అయ్యేంత వరకు, అంటే 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు, అంటే మీకు లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందమ్మా, 1 to 5 ఈజ్ నథింగ్ బట్ ద లూప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిపీటింగ్ ఫర్ 5 టైమ్స్. ఇలా మీరు లూప్ని ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ గో విత్ ఏ ఫర్ లూప్. ఎవరైనా మీకు ఫర్ లూప్ ఒక సింటాక్స్ అడిగితే ఏం చెప్తారమ్మా? ద సింటాక్స్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఇనిషియలైజేషన్. The second one is the condition check. The last one is either incrementation or decrementation. సో మన అవసరాన్ని బట్టి ఒకసారి ఇంక్రిమెంట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి డిక్రిమెంట్ చేయాల్సి వస్తుంది. సో చాలా మందికి డౌట్ ఉంటుందమ్మా, ఎప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి, ఎప్పుడు డిక్రిమెంట్ చేయాలి. చూడండి, ఏం లేదు, చిన్న లాజిక్ అమ్మా. మనం 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ ఉందమ్మా. 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది?
ప్లస్ ప్లస్. అదే ఇక్కడ మీకు బిగ్ నెంబర్ ఉండి ఇక్కడ కండిషన్లో స్మాల్ నెంబర్ ఉందనుకోండి, అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి రావాలి అంటే అప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మైనస్ మైనస్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే 1 to 5 కాబట్టి యూ కెన్ గో విత్ ఏ ప్లస్ ప్లస్. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. చాట్ బాక్స్లో వేసాను, మీకు అవసరం ఉంటే సేవ్ చేసుకో. ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న మాడిఫికేషన్ చేద్దాము. రమేష్కి బదులుగా ఒకసారి ఐని ప్రింట్ చేసి చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ రమేష్ జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఐని ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇలా ఐని ప్రింట్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, ఐ అనేది డబుల్ కొటేషన్లో ఉంది కదా, డబుల్ కొటేషన్లో ఉంటే ఇట్ విల్ బి వర్క్ లైక్ ఎ స్ట్రింగ్. ఈ ఐ అనేది ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. అంటే మీకు ఐ అనే క్యారెక్టర్ 5 times ప్రింట్ అవుతుంది. ఐ అనే క్యారెక్టర్ 5 times ప్రింట్ అవుతుంది. బట్ మనకు ఐ అనే క్యారెక్టర్ కాదమ్మా, ఐ లోపల ఉండే వాల్యూ ప్రింట్ అవ్వాలి. మా ఐ లోపల ఉండే వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే మీరు డబల్ కొటేషన్స్ అనేది యూజ్ చేయకూడదు. వేరియబుల్స్కి ఎప్పుడు కూడా మీరు డబల్ కొటేషన్స్ అనేది యూజ్ చేయకూడదు. సో వితౌట్ డబల్ కొటేషన్స్ లేకుండా మీరు ఐని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో డబుల్ కొటేషన్స్ లేకుండా ప్రింట్ చేస్తే ఇప్పుడు మీకు ఇనీషియల్గా ఐ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇనీషియల్లీ ద ఐ వాల్యూ విల్ బి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ అంటే 2, అలా మనకి 1 నుంచి ఎంతవరకు ప్రింట్ అవుతుందమ్మా, 1 to 5 వరకు ఇంక్లూడింగ్ 5, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు కూడా ఉంది కదా, సో ఇంక్లూడింగ్ 5 వరకు మనకి ప్రింట్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా కావాలి అనుకుంటే మళ్ళీ ఇది కూడా నేను మీకు కాపీ పేస్ట్ చేస్తాను. సో ప్రీవియస్గా రమేష్ అని ఒక స్ట్రింగ్ ఉండేదన్నమా, దాన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం ఇచ్చాం చూడండి, ఇక్కడ ఐ అనే వేరియబుల్ ఇచ్చాం. సో ఇనీషియల్గా ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయిందమ్మా, ఇన్క్లూడింగ్ 5 వరకు మనకు ప్రింట్ అయింది. ఇంక్రిమెంటేషన్ ఎంత అవుతుందమ్మా, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రిమెంటెడ్ విత్ +1 +1 +1. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని అర్థం. ఐ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1 అని అర్థం. ఇంక్రిమెంటేషన్ విత్ 1. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇలా ఇంక్రిమెంటేషన్ విత్ 1 కాదు, నాకు ఇంక్రిమెంటేషన్ విత్ 2 కావాలి. ఇంక్రిమెంటేషన్ విత్ 2 అంటే +2 +2 +2. ఏం చేద్దామమ్మా, ఐ ప్లస్ ప్లస్ ప్లేస్లో మనం ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అని తీసుకుందాము. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అంటే అర్థం ఏంటమ్మా, ఐ వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటేషన్ విత్ 2. ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఇనీషియల్లీ ద ఐ వాల్యూ ఈజ్ 1తో స్టార్ట్ అవుతుందమ్మా. సో 1 + 2 అంటే 3, 3 + 2 అంటే 5. ఓకే, ఇంతవరకు బాగానే ఉండండి. సో ఓకే, బట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అని రాయకుండా దీనికి ఏమైనా షార్ట్ కట్ ఫామ్ ఉందా, ఈజ్ దర్ ఎనీ షార్ట్ కట్ ఫామ్? మనం రీసెంట్గా ఆపరేటర్స్ అనే ఒక డాక్యుమెంట్ మాట్లాడుకున్నాము. రీసెంట్లీ వి డిస్కస్డ్ ఆపరేటర్స్. సో ఒకసారి మీకు చూపిస్తాను, మనం ఆపరేటర్స్ అనే డాక్యుమెంట్లో ఏం మాట్లాడుకున్నాం మీకు చూపిస్తాను. ఆల్రెడీ యూ హ్యావ్ ఏ ఆపరేటర్స్ డాక్యుమెంట్ విత్ యూ. ఆల్రెడీ మీ దగ్గర ఆపరేటర్స్ అనే డాక్యుమెంట్ కూడా ఉందమ్మా. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, ఈ ఆపరేటర్స్ మాట్లాడుకుని లాస్ట్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్ మాట్లాడుకున్నాం కదమ్మా. అసైన్మెంట్ ఆపరేటర్లో ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు అని కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. చూడండి, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఎక్కడైనా షార్ట్ కట్ రాస్తే దీని మీనింగ్ ఏంటమ్మా, ఇట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5కి మనం షార్ట్ కట్ ఫామ్ ఏం రాయొచ్చమ్మా, ద షార్ట్ కట్ ఫామ్ ఈస్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు చూడండి, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అని రాయడానికి బదులుగా దీనికి షార్ట్ కట్ ఏం రాయొచ్చమ్మా, ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ దిస్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2? ద షార్ట్ కట్ ఈస్ ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? యా ఎగ్జాక్ట్లీ అమ్మా, ఐ ప్లస్ ఈక్వల్ టు 2. ఐ ప్లస్ ఈక్వల్ టు 2 పక్కన కామెంట్ రాస్తాను చూడండి తెలియడానికి. ఐ ప్లస్ ఈక్వల్ టు 2 మీన్స్ దీని మీనింగ్ ఏంటమ్మా, ఇట్ మీన్స్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఓకే, జస్ట్ ఈ షార్ట్ కట్ మీకు చెప్పాలని ఇదంతా చెప్పాను అంతే. ఓకే రైట్, చూడండి ఐ వాల్యూ ఇనీషియల్గా 1 ప్రింట్ అయింది. 1 + 2 అంటే 3, 3 + 2 అంటే 5. ఓకే, సో ఈ చిన్న ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్. రైట్, సో ఇక్కడితో మనకి కండిషన్స్ అండ్ లూప్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయింది. కండిషన్స్ మాట్లాడుకున్నాం, లూప్స్ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈజ్ అరేస్ అనే ఒక హెడ్డింగ్ తీసుకోండి. అరే, ARRAY, అరే. సో అరే అంటే ఏంటమ్మా ఒకసారి చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ జనరల్గా మనం
ఒక వేరియబుల్లో ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి, మనం ఇంటిజర్ ఎక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నారు. సో ఇంటిజర్ ఎక్స్ అనే వేరియబుల్లో అట్ ఏ టైం మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారమ్మా? అట్ ఏ టైం హౌ మెనీ వాల్యూస్ యూ కెన్ స్టోర్ హియర్? అట్ ఏ టైం యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఒకసారి మీరు ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. సో అట్ ఏ టైమ్ యూ కాంట్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే 10, 20, 30, 40, 50 ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇఫ్ ద ఎక్స్ ఈజ్ అ నార్మల్ వేరియబుల్, ఎక్స్ అనేది ఒక నార్మల్ వేరియబుల్ అయ్యేటైతే యూ కాంట్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఎ నార్మల్ వేరియబుల్. ఒక నార్మల్ వేరియబుల్లో మీరు ఇలా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడం కుదరదు. సో అట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఇన్ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్లో మీరు ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎ మల్టిపుల్ వాల్యూస్, మీరు ఇలా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటే సో ఎక్స్ని ఒక అరే వేరియబుల్గా మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు డిక్లేర్ ద ఎక్స్ యాజ్ ఎ అరే వేరియబుల్. ఏం లేదమ్మా, అరే వేరియబుల్ అంటే ఎక్స్ పక్కన మీరు ఏం పెట్టాల్సి ఉంటుంది? ఆఫ్టర్ ద వేరియబుల్ ఎక్స్ యూ నీడ్ టు కీప్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇలా మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేటైతే ఎక్స్ని ఏమని పిలుస్తారమ్మా? ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అరే వేరియబుల్. అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో కాకపోతే ఆ వాల్యూస్ అన్నిటిని మీరు ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి 10, 20, 30, 40, 50, 60 ఇలా మీరు ఎన్నైనా ఇవ్వండి. సో బట్ అన్నింటినీ కూడా మీరు ఈ కర్లింగ్ బ్రాకెట్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అంటే నార్మల్ వేరియబుల్కి అరే వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటమ్మా? నార్మల్ వేరియబుల్లో అయితే మీరు ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అరే వేరియబుల్లో యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. బట్ ఈ మల్టిపుల్ వాల్యూస్ మనకి అరే వేరియబుల్లో ఎలా స్టోర్ అవుతాయి? సో ఎలా స్టోర్ అవుతుందంటే అరే లోపల మనకి ఇంటర్నల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. అరే లోపల మనకి ఇంటర్నల్గా కొన్ని లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయమ్మా. రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆల్వేస్ ద రూమ్ నెంబర్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరేస్లో రూమ్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 ఇలా మనకి ఈ ఎక్స్ లోపల మల్టిపుల్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఒక్కొక్క రూమ్లో మనకి ఒక్కొక్క వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. సో దట్ మీన్స్ ఈ 10 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? వేర్ ద 10 విల్ స్టోర్? ద 10 విల్ స్టోర్ ఇన్ ద రూమ్ నెంబర్ 0. ద 20 విల్ బి స్టోర్ ఇన్ రూమ్ నెంబర్ 1. 30 will store in room number 2. The 40 will store in room number 3. The 50 will be stored in room number 4. సో మీకు ఈజీగా అర్థం కావాలని నేను రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 అని చెప్తున్నాను. బట్ టెక్నికల్గా వీటిని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అరే ఇండెక్సెస్. అరే ఇండెక్సెస్. అరే ఇండెక్స్ ఎప్పుడు మనకు దేంతో స్టార్ట్ అవుతున్నామా? ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకు దేంతో స్టార్ట్ అవుతున్నామా? 0తో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఐ విల్ షో ఆల్ దీస్ థింగ్స్ ప్రాక్టికల్లీ. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి, అరే ఎగ్జాంపుల్ 1 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో రైట్ ఎ మెయిన్ మెథడ్. ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నా. మీది అరే వేరియబుల్ అని మనకు ఎలా తెలుస్తుందో ఎక్స్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం కదా. సో ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ అరే వేరియబుల్. అండ్ కర్లింగ్ బ్రాకెట్స్లో యూ కెన్ రైట్ మల్టిపుల్ వాల్యూస్. మీ ఇష్టం ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వండి. కాకపోతే ఇవన్నీ కూడా సేమ్ డేటా టైప్కి సంబంధించి ఉండాలని. అయితే అన్ని ఇంటీజర్స్, ఇక్కడ ఇంటీజర్ అని ఇచ్చాం కాబట్టి యూ షుడ్ గివ్ ఆల్ ద ఇంటీజర్స్. డబుల్ అని ఇస్తే ఆల్ ద డబుల్, స్ట్రింగ్ అని ఇస్తే ఆల్ ద స్ట్రింగ్స్, లైక్ దట్. సో సేమ్ డేటా టైప్కి సంబంధించినటువంటి వాల్యూస్ అన్ని మనం ఇక్కడ స్టోర్ చేయగలుగుతాము. సో ఎలా స్టోర్ అవుతామో ఇంటర్నల్గా 10 అనేది వెళ్ళి 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ 1లో స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ 2లో స్టోర్ అవుతుంది. మరి రియల్గా అలానే స్టోర్ అవుతుందా లేదా మీకు చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓన్లీ ఫర్ ద ప్రూఫ్, మీకు ప్రూఫ్ చూపిద్దామనే ఉద్దేశంతో system.out.println సిస్ అవుట్ అని చెప్పి మనం ఏం ప్రింట్ చేస్తున్నామో ఎక్స్ ఆఫ్ 0 అంటే ఇండెక్స్ నెంబర్ 0లో ఏ వాల్యూ ఉంది. ఏముంటుందమ్మా ఎక్స్ ఆఫ్ 0లో? 10 అనేది స్టోర్ అయి ఉంటుందని చెప్పాను కదా. చూడండి బాటంలో ఎక్స్ ఆఫ్ 0 అని మనం ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయిందమ్మా? ఎక్స్ ఆఫ్ 0 ప్లేస్లో మనకి 10 ప్రింట్ అయింది. సో ఎక్స్ ఆఫ్ 1 అంటే మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా? 20 అనేది ప్రింట్ అయింది. అంటే ఓన్లీ మీకు ప్రూఫ్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా నేను ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 అన్నింటినీ కూడా లైన్గా
ఇక్కడ ప్రింట్ చేస్తాం. అంటే అరేలో మనకి ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో 0. అంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది, 0 అనే ఇండెక్స్లోనే స్టోర్ అవుతుంది. ఫైనల్లీ ఐ వాంట్ టు చెక్ హౌ మెనీ టోటల్ వాల్యూస్ ఇన్ దట్ అరే వేరియబుల్. ఆ అరే వేరియబుల్లో టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎలా చెక్ చేయొచ్చు చూడండి, ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్, ఎక్స్ డాట్ లెంత్. వాట్ ఈస్ ద ఎక్స్? ఎక్స్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ఎక్స్ ఈజ్ అవర్ అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్ ఏదైతే ఇది వాట్ ఎవర్ దట్ మే బి, అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, మన అరే వేరియబుల్ ఇవ్వాలమ్మా డాట్ లెంత్. సో ఇట్ విల్ చెక్ టోటల్ వాల్యూస్ ఇన్ ద ఎక్స్. ఎక్స్లో టోటల్ ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేస్తాం. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఎక్స్లో టోటల్గా మనకి 5. 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. సో జస్ట్ యూజర్ ఫ్రెండ్లీనెస్ మీకు తెలియడానికి ఇక్కడ వచ్చిన డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ ఒకటి ఇచ్చానమ్మా. ఏమని ఇచ్చాను? లెంత్ ఆఫ్ అరే ఈజ్. చూడండి, యాజ్టీజ్గా డబుల్ కొటేషన్లో మనం ఏమి ఇచ్చినా కూడా బాటంలో అది యాజ్టీజ్గా మనకి ప్రింట్ అవుతుంది. లెంత్ ఆఫ్ అరే ఈజ్. సో ఈ స్ట్రింగ్ ఈ నెంబర్ని కంకాటినేట్ చేయడానికి, అంటే రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కదమ్మా. 5 అనేది ఒక నెంబర్, మరి లెంత్ ఆఫ్ అరే అనేది ఒక స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని న్యూమరిక్ని పక్క పక్కన రాయాలి అంటే మనం మధ్యలో ఏం వాడాలమ్మా? కంకాటినేషన్ ఆపరేటర్. ద ప్లస్ ఈస్ ద కంకాటినేషన్ ఆపరేటర్. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ రావాలి, ఈ స్ట్రింగ్కి నెంబర్కి మధ్యలో గ్యాప్ రావాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడము, విత్ ఇన్ ద డబల్ కొటేషన్. డబల్ కొటేషన్ మధ్యలో ఇక్కడ మనం గ్యాప్ని మెయింటైన్ చేస్తాం. క్లియర్ అమ్మా? సో ఓకే, అరే ఇండెక్స్ ఎప్పుడు మనకి 0తో స్టార్ట్ అవుతుంది. అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారు. విత్ ఇన్ ద అరే వేరియబుల్ యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, సో దీనికి సంబంధించి ఏమైనా చిన్న నోట్స్ రాస్తానంటే తీసుకోండి. టేక్ ద హెడింగ్ అరేస్, take the notes. Array variable is used to store the multiple values. Store the multiple values with same data type. Multiple values with same data type. Same data type తో ఉన్నటువంటి మల్టిపుల్ వాల్యూస్ని మనం అరే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. Always the array index is beginning with 0. Always array index beginning with 0. మనకి array index ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. రైట్, see ప్రజెంట్ ఈ ఎగ్జాంపుల్ ఉంది కదమ్మా, ఇదే ఎగ్జాంపుల్ని చిన్న మాడిఫై చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు పంపిస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ యూ కెన్ సేవ్ ఇట్. రైట్, మీ ప్రోగ్రాంలో ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను చూడమ్మా. అగైన్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. 10 20 30 40 50 60 అని చెప్పి చాలా ఎక్కువ నెంబర్స్ స్టోర్ చేసాం. మనం వీటిని ప్రింట్ చేయాలంటే ఇన్ జనరల్గా ఎలా ప్రింట్ చేస్తున్నామా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి ప్రీవియస్ ప్రోగ్రాంలో అయితే ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1. ఒకసారి చూడండి ప్రీవియస్ ప్రోగ్రామ్. ఈ ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 4 ఇలా మనం వాల్యూస్ అన్నింటినీ లైన్గా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇలా చాలా ఎక్కువ లైన్స్ రాయాల్సి ఉంటుంది కదమ్మా. ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 4 ఎక్స్ ఆఫ్ 5 ఇలా మల్టిపుల్ లైన్స్ రాయడానికి బదులుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకుంటున్నాం. ఒక 5 minutes బ్యాక్ మనం ఫర్ లూప్ నేర్చుకున్నాం కదమ్మా. ఆ ఫర్ లూప్ ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది. సో ఫర్ లూప్ ఎలా హెల్ప్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 లైక్ దట్, సింపుల్గా నేను ఇక్కడ ఏం రాస్తున్నాను చూడమ్మా, ఈ ఎక్స్ ఆఫ్ ఐ అనేది రాస్తున్నాను. సింపుల్ ఐఎమ్ రైటింగ్ ఎక్స్ ఆఫ్ ఐ. సో ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేద్దామా? ఐ వాంట్ టు పాస్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ యువర్ ఫర్ లూప్. ఫర్ లూప్ ద్వారా ఐ వాల్యూని పాస్ చేద్దాం. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0. ఎందుకమ్మా ఐ వాల్యూని ఇనీషియల్గా 0 అని చెప్పాను? ఫస్ట్ మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలమ్మా, ఇనీషియల్గా మనకి ఎక్స్ ఆఫ్ 0 అనేది ప్రింట్ అవ్వాలి. అంతే కదమ్మా. ఎక్స్ ఆఫ్ 0లో మనకి ఏం స్టోర్ అయి ఉంటుంది, 10 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎక్స్ ఆఫ్ 0లో మనకి ఏం స్టోర్ అయి ఉంటుందమ్మా, ఫస్ట్ నెంబర్. అదే మీరు ఐ ఈక్వల్ టు 0 అని కాకుండా మీరు ఐ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేశారనుకున్నామా, అప్పుడు మీకు ప్రింట్ అయ్యేది 20 నుంచి ప్రింట్ అవుతుంది. 0 వాల్యూ అనేది మనకి స్కిప్ అవుతుంది. అరే ఇండెక్స్ ఎప్పుడు మనకి 0తో స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద 0 ఇండెక్స్ ఓన్లీ. అంటే కంపల్సరీ మనం ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 నుంచి ప్రింట్ చేయాలి. సో దట్స్ వై ఇక్కడ నేను ఐ వాల్యూని 0 నుంచి తీసుకుంటున్నామా. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. అంటే ఎంతవరకు అమ్మా మనకి లూప్ ఎలా రిపీట్ అవ్వాలి, ఎక్స్ డాట్ లెంత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ డాట్ లెంత్? ప్రీవియస్ ప్రోగ్రామ్లో మనం ఎక్స్ డాట్ లెంత్ అంటే ఏం చెప్పుకున్నామా,
టోటల్ వాల్యూస్ ఇన్ దట్ అరే వేరియబుల్. అరే వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నిసార్లు మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. ద లూప్ ఈజ్ రిపీటింగ్ టిల్ ఎండింగ్, చివరి వరకు రిపీట్ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే ఇనీషియల్గా మనకి ఎక్స్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుందా, తర్వాత ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ఆఫ్ 1, తర్వాత ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, అలా మనకి లూప్ ఎక్కడి వరకు రిపీట్ అవుతుంది, ఐ షుడ్ బి లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. టోటల్ కౌంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్. అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రెండు ఒకటేనేమో, బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో మనమే మాన్యువల్గా అన్నింటినీ ప్రింట్ చేసాం, ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3. ఈ ప్రోగ్రామ్ తాలూకా లెంత్ని తగ్గించుకోవడానికి, ఈ ప్రోగ్రామ్ తాలూకా లెంత్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామో ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం, వీఆర్ పాసింగ్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ యువర్ ఫర్ లూప్. ఫర్ లూప్ ద్వారా మనం పాస్ చేస్తున్నాం. మరి చాలామంది బిగినర్స్ చేసే తప్పులు ఏంటంటే ఈ ఫర్ లూప్కి ఎండింగ్లో ఇక్కడ సెమీకోలన్ పెడతా ఉంటారమ్మా. ఫర్ లూప్కి ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ అనేది పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్లో సెపరేటర్ ఉంది చూడమ్మా. ఫర్ లూప్లో సెపరేటర్ ఎప్పుడు కూడా సెమీకోలన్. మా ఫర్ లూప్లో అంటే ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ తర్వాత మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, సెమీకోలన్. ఇట్స్ నాట్ ఎ కామా, ఇది కామా అయితే కాదు. ఓకే, సో ఐ విల్ షేర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను. మీ ప్రోగ్రామ్స్ అన్ని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మన 10:40 క్లాస్లోకి రండము. మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే రైట్. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా అరేస్లో. సి అరేస్లో ఇప్పటి వరకు మనం చూసిన ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 ఇన్ ద బోత్ ఎగ్జాంపుల్స్ వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే డిక్లేర్ చేసేటప్పుడే మనం అరే వేరియబుల్ ఏం చేస్తున్నామో డిఫైన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినిషన్? సో డిక్లరేషన్ అంటే అర్థం ఏంటమ్మా, డెఫినిషన్ అంటే అర్థం ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఏదైనా ఒక వేరియబుల్ని జస్ట్ ఇంట్ ఎక్స్ అని తీసుకున్నారనుకోండి. సో దీన్ని ఏమంటారమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్, డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామో డిక్లేర్ చేస్తున్నాం, ఓన్లీ డిక్లరేషన్. అదే మీరు ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో 10 అనో 20 అనో రాశారు అనుకోండి, దీన్ని ఏమంటాం, డిఫైనింగ్ ద వేరియబుల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిఫైనింగ్ ద వేరియబుల్. ఫస్ట్ వన్ ఏంటమ్మా వేరియబుల్ డిక్లరేషన్. సో దీన్ని ఏమంటున్నా, వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో అలా కాకుండా మీరు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాశారు అనుకోండి. సో ఫస్ట్ లైన్ అనేది ఓన్లీ డిక్లరేషన్ అమ్మా. సెకండ్ లైన్ ఏంటమ్మా, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్, అంటే వేరియబుల్లో ఒక వాల్యూని డిఫైన్ చేస్తున్నాం. మరి థర్డ్ వన్ చూడమ్మా, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. దీని మీనింగ్ ఏంటమ్మా, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ టైంలోనే మనం వేరియబుల్ ఏం చేస్తున్నాము, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఏం లేదమ్మా, మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2లో వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, ఆర్ వీ డిఫైన్డ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఏ లైన్లో అయితే మీరు అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారో ఆ డిక్లరేషన్ టైంలోనే మీరు దాన్ని ఏం చేస్తున్నారో ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. బట్ అలా కాకుండా మనకి ఆల్టర్నేట్ ఉందమ్మా. ఆల్టర్నేట్ ఏంటంటే ఒక లైన్లో అరే వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిక్లరేషన్ ఆఫ్ ద అరే వేరియబుల్. సో నెక్స్ట్ లైన్లో ఏం చేద్దామా, అరే వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. వీ కెన్ డిఫైన్ ద అరే వేరియబుల్ ఇన్ ద నెక్స్ట్ లైన్. సో ఈ డిక్లరేషన్ అనేది ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం చూడమ్మా ప్రీవియస్గా హౌ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్, మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ నేర్చుకున్నాం కదమ్మా. సేమ్ లైక్ దట్, అలానే కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అమ్మా, ఇంటీజర్ ఎక్స్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ న్యూ అనే డేటా టైప్ వాడతాం. న్యూ అంటే మనం ఏం చెప్పుకున్నామో ఆబ్జెక్ట్ డేటా టైప్. సో మీరు హలో ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ బిగినింగ్లో నేర్చుకున్నారు. సో అక్కడ మనం క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాము. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మనం యూజ్ చేసేటటువంటి డేటా టైప్ ఏంటమ్మా, న్యూ. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆబ్జెక్ట్ డేటా టైప్ అంట. సో ఇక్కడ వన్ మోర్ థింగ్, బిగినింగ్లో ఈ వేరియబుల్కి మీరు ఏదైతే డేటా టైప్ ఇచ్చారో, బిగినింగ్లో మీరు వేరియబుల్కి ఏదైతే డేటా టైప్ ఇచ్చారో సేమ్ డేటా టైప్ మీరు ఇక్కడ రిపీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరియబుల్కి స్ట్రింగ్ అని ఇచ్చారు అనుకున్నామా, ఇక్కడ ఆపోజిట్లో కూడా ఏమి ఇవ్వాలమ్మా, స్ట్రింగ్ అనే ఇవ్వాలి. సో బిగినింగ్లో ఇంటీజర్ అని ఇచ్చారు అనుకున్నామా, ఇక్కడ కూడా ఇంటీజరే ఇవ్వాలి. యూ నీడ్ టు రిపీట్ యువర్ వేరియబుల్ డేటా టైప్. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు రైట్ ద లెంత్ ఆఫ్ ద
అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు? హౌ మెనీ వాల్యూస్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ దట్ ఎక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అని ఇచ్చాను. మీ ఇష్టం, అక్కడ 3 ఇవ్వండి, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, దట్ ఈస్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను 3 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటంటే మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ వీ కెన్ స్టోర్ హియర్. ఇప్పుడు ఈ ఎక్స్లో మనం మ్యాక్స్ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం? ఇన్ దట్ ఎక్స్ మ్యాక్సిమం వీ కెన్ స్టోర్ ద 3 వాల్యూస్. 3 వాల్యూస్ని ఇక్కడ మనం స్టోర్ చేయగలుగుతాం, రైట్? సే ఎలా స్టోర్ చేస్తాం, హౌ టు స్టోర్ ఇట్. చూడండి, మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు మనకి 0తో స్టార్ట్ అవుతుంది. చూడమ్మా, ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2. ఎందుకమ్మా మ్యాక్స్ మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం? మ్యాక్స్ యూ కెన్ స్టోర్ ఓన్లీ 3 వాల్యూస్ యాజ్ పర్ దిస్ డిక్లరేషన్. ఓకే, సో ఇక్కడ మీరు ఏవైనా వాల్యూస్ని స్టోర్ చేయండి, మీ ఇష్టమా. ఓన్లీ 10, 20, 30 అనే కాదు, యూ కెన్ గివ్ ఎనీ నెంబర్స్, బట్ కంపల్సరీ అవి ఏమై ఉండాలమ్మా? ఇట్ మస్ట్ బి ఇంటీజర్. వై? బికాజ్ ఇక్కడ మనం ఎక్స్కి డేటా టైప్ ఏమైనా ఇచ్చామమ్మా? ఇంటీజర్ అని ఇచ్చాం కదా. సో యూ కెన్ స్టోర్ ఎనీ ఇంటీజర్స్. ఇక్కడ మీరు ఏవైనా ఇంటీజర్స్ని స్టోర్ చేయొచ్చు. ఈ ఫస్ట్ లైన్ అనేది డిక్లరేషన్ ఆఫ్ ద అరే వేరియబుల్. ఇది అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. సో ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇదేంటమ్మా? ఇట్ ఈస్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్. వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాము. అయితే డిక్లరేషన్ టైంలో మీరు ఏదైతే ఇక్కడ అరే లెంత్ అనేది మెన్షన్ చేశారో, యూ కాంట్ ఎక్సీడ్ దిస్ సైజ్ ఆర్ యూ కాంట్ ఎక్సీడ్ దిస్ లెంత్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఈ లెంత్ని మనం ఎక్సీడ్ చేసే ఛాన్స్ అనేది లేదు. సో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి వేరే కాన్సెప్ట్ ఉందమ్మా, అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం అరే లిస్ట్ కోసం మాట్లాడుకుంటాం. ఓకే, సో ప్రింట్ చేయడం అనేది సేమ్ లైక్ యువర్ ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. మీరు system.out.println ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అని ప్రింట్ చేస్తున్నాం, మీ ఇష్టమే. లేదా సింపుల్గా ఎక్స్ ఆఫ్ ఐ అని చెప్పి ప్రింట్ చేస్తారు. ఐ వాల్యూని మీరు ఎక్కడి నుంచి పాస్ చేస్తారమ్మా? యూ నీడ్ టు పాస్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ ద్వారా మీరు ఐ వాల్యూని పాస్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? సో ప్రింటింగ్లో ఏం డిఫరెన్స్ లేదు. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎలా ప్రింట్ చేస్తామో సేమ్ అలానే ప్రింట్ చేస్తున్నాం. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడుందమ్మా? వీఆర్ డిక్లేరింగ్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ అండ్ వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇంటీజర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. మా ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎక్స్లో. ఏం చేయొచ్చమ్మా? ఇక్కడ బిగినింగ్లో స్ట్రింగ్ అని తీసుకుంటారు. ఆపోజిట్ ఇక్కడ కూడా ఏం తీసుకుంటారమ్మా? ఆపోజిట్లో కూడా యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఆపోజిట్లో కూడా స్ట్రింగ్ అనేది తీసుకుంటారు. మా ఇండెక్సెస్లో ఏమైనా చేంజ్ ఉంటుందమ్మా? ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఇండెక్స్? నో, ఆల్వేస్ ద ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0 ఓన్లీ. ఇండెక్స్లో మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదమ్మా. ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అనే ఉంటుంది. అండ్ ఈ 10, 20, 30కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ 10, 20, 30 యూనిట్ టు గివ్ ద స్ట్రింగ్స్. ఇక్కడ డేటా టైప్ మనం స్ట్రింగ్ అని ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు 10, 20, 30 అనే ఇంటీజర్స్కి బదులుగా మీరు ఇక్కడ ఏం ఇవ్వాల్సి ఉంటుంది? స్ట్రింగ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి స్ట్రింగ్ వాల్యూ అంటే ఎందులో ఉంటుందమ్మా? ఆల్వేస్ యూనిట్ టు గివ్ ద స్ట్రింగ్ వాల్యూ ఇన్ డబుల్ కొటేషన్స్. డబుల్ కొటేషన్స్లో మీరు స్ట్రింగ్ వాల్యూస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది రమేష్ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు, సతీష్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. లేదా మీరు నెంబర్స్ అయినా ఇవ్వండి, నో ఇష్యూ. 10, 20, 30 అలా ఉంచినా పర్వాలేదు. కాకపోతే కంపల్సరీ మీకు ఇది డబుల్ కొటేషన్స్లో ఉండాలి. ఇట్ మస్ట్ బి ఇన్ ద డబుల్ కొటేషన్స్. చూడమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ బిగినింగ్లో స్ట్రింగ్ అని తీసుకున్నాను, ఆపోజిట్లో కూడా ఏం తీసుకున్నానమ్మా? స్ట్రింగ్ అనే తీసుకున్నాను. ఇక్కడ మీరు 10, 20, 30 ఇచ్చినా మీ ఇష్టమేనమ్మా, లేదా రమేష్, సురేష్ అని చెప్పి ఇలా ఏమైనా నేమ్స్ ఇచ్చినా మీ ఇష్టమే. కాకపోతే వీటిని కంపల్సరీ మీరు డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ ద డబుల్ కొటేషన్. వై? బికాజ్ ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్. ఇండెక్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఇండెక్స్లో ఏం డిఫరెన్స్ ఉండదమ్మా. ఆల్వేస్ ద ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0 ఓన్లీ. సో ప్రింటింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉండదమ్మా. system.out.println మీరు ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అని రాసుకున్నా మీ ఇష్టమే. లేదా సింపుల్గా ఎక్స్ ఆఫ్ ఐ అని రాసి ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పాస్ చేస్తున్నా కూడా మీ ఇష్టమేనండి. బట్ అరేస్లో మనకు వచ్చే డ్రాబ్యాక్ ఏంటమ్మా? ద డ్రాబ్యాక్ ఈస్ డిక్లరేషన్ టైంలో మీరు ఏదైతే ఇక్కడ అరే లెంత్ మెన్షన్ చేశారో, సో యూ కాంట్ ఎక్సీడ్ దిస్ లెంత్. యూ కాంట్ ఎక్సీడ్ దిస్ లెంత్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్. సో అరే వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఈ సైజ్ని ఎక్సీడ్ చేయగలుగుతామా అంటే నో, యూ కాంట్ ఎక్సీడ్ ఇట్.
ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం అరే లిస్ట్ కోసం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ ఈ ప్రోగ్రామ్స్ ఒకసారి మీకు పంపిస్తున్నానమ్మా, ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడాను. ఇఫ్ పాసిబుల్ సేవ్ ద ప్రోగ్రామ్. ఎస్, ఈరోజు మనం ఏంటంటే నేర్చుకున్నాం చూడమ్మా. టుడే వి లర్న్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది ఒకటి నేర్చుకున్నాం. ఫర్ లూప్ తలక యూజ్ ఏంటమ్మా, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ అ టాస్క్ ఫర్ అ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ గో విత్ ఫర్ లూప్ అని చెప్పుకున్నాం. అండ్ సేమ్ అదే ఫర్ లూప్ని తీసుకొచ్చి మనం ఈరోజు ఎక్కడ యూజ్ చేసుకున్నామో వీఆర్ యూజింగ్ దట్ ఫర్ లూప్ ఇన్ అవర్ అరేస్. అరేస్లో కూడా ఈరోజు మనం మన ఫర్ లూప్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు అరేస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అరేలో కూడా అప్రాక్సిమేట్గా ఒక 4 ఎగ్జాంపుల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్ టిల్ నౌ? మరి ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనం చెప్పుకున్న క్లాసెస్లో? ఓకే, సే అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో, రేపు ఎల్లుండి మనకి కోర్ జావా కన్క్లూషన్ ఉంటుంది. కోర్ జావా కన్క్లూషన్ అంటే ఏంటంటే, సో ఒక్కసారి చెప్తా, అంటే రేపు ఎల్లుండి కోసం ఒక జస్ట్ ఒక రఫ్ ఐడియా మీకు ఇస్తాను. రేపటి క్లాస్లోనే ఎల్లుండి క్లాస్లోనే మనకి ఏ ఉండొచ్చు. సో ఎందుకు ఇప్పుడు వాటి కోసం మనం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, వీ హ్యావ్ ఓన్లీ 2 more days ఫర్ కోర్ జావా. ఫ్రమ్ 11th ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్యూఏ టెస్టింగ్ టూల్స్ ఇంట్రో క్లాసెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి 2 డేస్లో రేపు ఎల్లుండి 9th and 10th మనం ఏం చెప్పుకోబోతున్నాం? ఏం లేదమ్మా, యాక్చువల్గా ఇక్కడ మనకి కోర్ జావాలో టోటల్గా 16 క్లాసెస్ ఉంటాయమ్మా. ఇన్ కోర్ జావా వీ హ్యావ్ టోటలీ 16 క్లాసెస్. సో ఈరోజు మనం ఏ క్లాస్లో ఉన్నామా? టుడే వీఆర్ జస్ట్ వీ ఫినిష్ ద 6th క్లాస్. ఓకే, బట్ రేపటి నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్, నేను ఆల్రెడీ మీ దగ్గర ఈ లిస్ట్ అనేది ఉందమ్మా. యూ హ్యావ్ ఆల్ దీస్ వీడియోస్ విత్ యూ. అండ్ ఏ వీడియోలో ఏ కంటెంట్ ఉంది వీడియో వైజ్గా రేపటి నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనం ఈ 7th వీడియోలో ఏముంది, 8th వీడియోలో ఏముంది, 9th వీడియోలో ఏముంది, ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ద ఓవర్వ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఓవర్వ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేవి, ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది రేపు ఎల్లుండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఇన్ 2 days. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు స్టడీ దిస్ వీడియోస్. ఈ వీడియోస్ని ఇంట్లో స్టడీ చేయండి. డైలీ ఐఎమ్ అవైలబుల్ అట్ 10:40. ప్రతిరోజు నేను 10:40కి ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మీరు ఆ వీడియో ఇంట్లో చూసి ఆ వీడియోలో మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, ఏదైనా ప్రోగ్రాంలో మీకు ఎర్రర్ వచ్చినా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ మీకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా మన 10:40 క్లాస్లోకి రండి. సో మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఈ రిమైనింగ్ క్లాసెస్లో కానివ్వండి, ప్రీవియస్ క్లాసెస్లో కానివ్వండి, వాట్ ఎవర్ దట్ మే బి ఇన్ దిస్ 16 క్లాసెస్, మన కోర్ జావా 16 క్లాసెస్లో మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా నాకు చెప్పండి. పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదని ఐ విల్ రిపీట్ ఇట్. నేను మీకోసం రిపీట్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ కాకపోయినా నాకు చూపించండి. సో నేను మీ సిస్టంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఓవర్వ్యూ ఆన్ ద రిమైనింగ్ క్లాసెస్. రిమైనింగ్ 10 క్లాసెస్ పైన మనం రేపు ఎల్లుండి కూర్చొని ఓవర్వ్యూ చూద్దాం. అండ్ మీ అందరి దగ్గర ఈ 16 క్లాసెస్ లింక్స్ ఉంటాయమ్మా. ఎవరి దగ్గరైనా లేకపోయినా నో ప్రాబ్లం. సో నేను మరలా రేపటి క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు రీసెండ్ ఆల్ దీస్ లింక్స్. మరలా మన 16 క్లాసెస్ నేను మీకు పంపిస్తాను రేపటి క్లాస్. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ టుమారో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 10:40 క్లాస్లోకి రండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. బాయ్.